బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు మంత్రి సీతక్క. హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు సీతక్క హాజరయ్యారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల స్ఫూర్తితో బాపూజీ భారత జాతీయోద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. బాపూజీ ఎక్కడ ఉంటే అక్కడ పోరాటం జరిగేదన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. భక్తులకు మధ్య ఉన్నటువంటి కాలాన్ని ఏ సమాజం కోసం, ఏ వర్గాల కోసం, ఏ లక్ష్యంతో, ఏ ఆశయాలతో పనిచేసిరు అనేది ముఖ్యం. అలా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులకే ఇలా మనం జయంతులు, వర్ధంతులు, వారి మరణాంతం కూడా జరుపుకుంటాం. ఇందాక మన శ్రీనివాస్ గౌడ్ గారు అన్నట్టుగా ఎవరి కోసం పుట్టినాము, జనం కోసం పుడితే జనం కోసం పనిచేస్తే జనంలో ఉంటావు, నీ కోసం చేసుకుంటే నీలోనే ఉండిపోతావు. కాబట్టి లక్ష్మణ్ గారి, మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క రూపురేఖలు కానీ, ఆయన పోరాట స్ఫూర్తి కానీ చూస్తే మరి పుట్టి పెరిగిందేమో కొమరంభీం జిల్లా, దట్టమైనటువంటి అటవీ ప్రాంతం, వాంగుడి, ఆసిఫాబాద్ జిల్లా. కొమరంభీం మరి వీళ్ళందరూ కూడా ఏకకాలంలోనే వాళ్ళ యొక్క మరి పోరాటాలు కూడా నిజాంకు వ్యతిరేకంగా